హాయ్! హలో అండి. కొంతమంది ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఒకటి, కొంతమందికి మనం చేసే పని గానీ అస్సలు నచ్చదు. మన ముందు మాత్రం చాలా బాగా యాక్ట్ చేస్తారు. మనం చాలా బాగా మాట్లాడతాం వాళ్ళతో. మనం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని కూడా మనకు అర్థం కాదు. ఒకసారి మనం వాళ్ళ దగ్గర నుండి జరిగితే మాత్రం చాలు, అప్పుడు మన గురించి స్టార్ట్ చేస్తారు చూడు. ఇంకా మనం అసలు ఊహించలేం వాళ్ళు మన గురించి ఇట్లా అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మనకు అప్పుడు అర్థమవుతుంది. సరే, ఇంకా ఇంతే నేను అనుకున్నా. ఎప్పుడైనా మీకు ఇట్లా అనిపించిందా? సరే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికి ఏంటి అని చెప్పేస్తాను. కుర్ఫాఖాన్ అయితే వెళ్ళినాం. చూస్తున్నారా, నిద్రామోహం. ఇంకా 2 hours జర్నీ పట్టింది మేము అక్కడికి వెళ్ళడానికి. బస్సులో అయితే ట్రావెల్ చేసినాం. 55 మెంబర్స్ అట్లా వెళ్ళినాం. అంతమంది ఇక్కడ ఎవరు ఉన్నారా అనుకుంటున్నారా? మీరైతే ఆలోచించకండి. మాకు అంతమంది ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరినీ కలిసి వెళ్ళినాం. బస్సులో అయితే ట్రావెల్ చేసినాం. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ 2 hours తర్వాత ఇంకా వాటర్ ఫాల్ దగ్గరనైతే ఆపేళ్ళు. బాగుంది వాటర్ ఫాల్ అని చెప్పేసి అక్కడ 2-3 ఫొటోస్ దిగినాం. దిగిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, బీచ్ ఉంటుంది ముందుకెళ్తే అని చెప్పేసి అంటే, సరే ఇంకా బస్ ఎక్కేసి ఇంకా ముందుకైతే వచ్చినాం. వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, అప్పటికి 11 అయిపోయింది మేము రీచ్ అయ్యేసరికి. పొద్దున్నే వెళ్దాం అన్నారు కానీ వాళ్ళకి ఎందుకో లేట్ అయిపోయిందట. 6కే వెళ్దాము అని చెప్పేసి అన్నారు కానీ పాపం వీళ్ళు లేట్ అయిందట. అందుకే అక్కడ నుండి ఇంకా 9కి అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. ఎండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాటర్ ఫాల్ దగ్గర మేము ఇక్కడ నిలబడ్డాం కదా, కొంచెం వీడియో తీసుకుంటా బాగుంది కదా వ్యూ అని చెప్పేసి, ఇంకా మంచి అనిపిస్తుంది వెనుకకు చూస్తే. సరే ఇంకా అని చెప్పేసి చూస్తే ఇంకా ముందరికి వెళ్ళగానే బీచ్ ఉంటుందని చెప్పిన కదా, ఆ బీచ్ దగ్గరనైతే వీళ్ళు చిన్నగా అక్కడ సాప అవన్నీ తెచ్చుకొని అక్కడ వేసుకున్నారు. ఇంటి దగ్గర నుండి అన్ని ప్రిపరేషన్ చేసుకొని వచ్చిండ్రు వాళ్ళందరూ. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తీసుకొచ్చిర్రు, లంచ్ అన్నీ తీసుకొచ్చిర్రు. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ అయితే పెట్టేసిండ్రు. నేను తిన్నాను ఆల్రెడీ. చిన్నోడు అప్పటికైతే లేవలేదు. అందుకే నేను మా ఆయన ఇంకా హోటల్లో టిఫిన్ చేసేసినాం. మార్నింగ్ లేసినాం కదా, ఎందుకు ఆకలి అయిపోయింది. అందుకే నేను హాఫ్ ఇంకా మా ఆయన హాఫ్ దోశనైతే తినేసినాం. చిన్నోడికైతే టిఫిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాం. వాడు లేవలేదు పొద్దున. ఇంకా వాడు ఆడుకుంటున్నాడు. ముందరికి వెళ్దామంటే బీచ్లో కొద్దిసేపు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. ఫస్ట్ డ్రెస్ రెడ్ కలర్లో ఉండే, దాని తర్వాత వైట్ చేంజ్ అయింది ఏంటా అనుకుంటున్నారా. వాడికి డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. పొద్దున వాళ్ళు ఇవ్వకుండా డైరెక్ట్ తీసుకొచ్చేసినాం కదా. ఇంకా ఏం చేసినాం, ఎక్కడికి వెళ్ళాం అని చెప్పేసి ముందు వీడియోలో కనిపిస్తే చూసేయండి. ఇది పార్ట్ 1. ఎందుకనంటే అసలు పార్ట్ 2 చేయాలా వద్దా అని చెప్పేసి దీనికి వ్యూస్ వస్తే అది చేస్తాను, లేకపోతే చెయ్యను. లాంగ్ వీడియో వేయచ్చు కానీ లాంగ్ వీడియో అసలు ఎవ్వరు కూడా చూడట్లేదు అసలు అని చెప్పేసి అందుకే షార్ట్ అయితే చేస్తున్నాను.